నెక్స్ట్ ఏం చేస్తున్నారు? మా క్లాస్ ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం చూపిస్తాం మీకు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా ఉంటారు. ఏ మా తండ్రి కొడుకుల మధ్య అనుభవాలు ఉంటాయా? మా దగ్గర అనుబంధాలు ఉంటాయి, అవి చూపిస్తాం. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి చేసేయండి అయితే. మై సన్ ఏమైందనా? I got my progress report. ప్రోగ్రెస్ రిపోర్ట్. వావ్, ఏమైంది? I passed. పోస్తావా? Daddy, I 2 states passed. 2 స్టేట్స్ లో పాస్ అయ్యావా? Yeah. అలాగలరా? ఇక్కడ half, అక్కడ half. ఏం చేస్తున్నాడు? నానా ఏరా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి నానా. వచ్చా? వచ్చినాయి నానా. ఓకే, పాస్ అయిపోయాను. పాస్ అయ్యవా? పాస్ అవడం ఏంట్రా? నానా ఏది ప్రోగ్రెస్ కార్డ్? ఇంగ్లీష్ లో 70 వచ్చాయి. Yeah. కంగ్రాట్స్. అబ్బా, నాతో పాటు ఇంగ్లీష్ సినిమాలో చూసిన బిట్లను రాస్తుంటాడు అక్కడ. నానా ఆ. నాకు ఇంగ్లీష్ లో 90 వచ్చినాయి నానా. మీరు గతాపదం చేశారు. Daddy, Yeah. నాకు సైన్స్ లో 80 వచ్చాయి. అన్న 80 ఎందుకు నాన్న? మనకి ఇంతగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం తెలుసు కదా. 30 చాలు కదా. నానా ఆ. నాకు సైన్స్ లో 99 వచ్చినాయి నానా. మిగతా ఒకటేం చేసావురా? వెళ్ళొచ్చాను నానా. నాన్న మీదే దొరలరా. నాన్న, నాకు సోషల్ లో 70 వచ్చింది నాన్న. 70 ఎందుకు? ఒకటి చాలు కదా. సోషల్ ఎంత వచ్చిందిరా? 100 వచ్చినాయి నాన్న. 100 ఏంట్రా? 200 రావాలి మనకి. డాడీ, ఆ, నాకు మ్యాథ్స్ లో 30 వచ్చాయి డాడీ. ఎందుకు నా 30? నీ హైట్ తగ్గట్టు 10 తెచ్చుకోమని చెప్పే కదా నీకు. నానా ఆ. నాకు మ్యాథ్స్ లో 300 వచ్చినాయి నానా. 300 రావడం ఏంట్రా? 3 ఎగ్జామ్లు కలిపి రాసాను నానా. డాడీ, యా, నేను 10 చదువులు చదువుకుంటానన్నా. పై చదువు చదువుకుంటా. ఆ. టెర్రస్ ఎక్కే. పాస్ అయిపోయాను కదా. నెక్స్ట్ నేను ఏం చేయాలి? రా సూరిబాబు కొడుకు, ఆ. ఒక రేంజ్ లో ఉండాలి నువ్వు. అలా వస్తావంటే ఆ హైట్ లో ఉండాలి నువ్వు. ఈ హైట్కి వెళ్ళిపోతాను. ఏదులు కొంటున్నాను ఆగరా. చేతులేంది? కూర్చొని అంటావంటే అదిరిపోద్ది. సూరిబాబు కొడుకు అమ్మ ఎంత హైట్ లో ఉన్నాడు అనుకుంటారు అందరూ. డాడీ, ఎస్. నేను ఇప్పుడు 10th పాస్ అయ్యాను, నేనేం చేయాలి? మళ్ళీ 9th చదువురా. 9th. 9th? ఆ. అదే నాన్న. నువ్వు 9th చదివి చూడాలన్నా నాకు. నాకు యుఎస్ లో జాబ్ వచ్చింది నాన్న. ఆడి చెప్పు. ఏ? ఆడు నమ్ముతాడు. డాడీ, యా, నేను పెద్దయ్యాక ఏం చేయాలి? నువ్వు ముందు పెద్ద అవ్వాలి కదా. వాట్ ఏ ఫ్లో గైస్, వాట్ ఏ ఫ్లో యా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? మా మాసాలందరూ ట్రైన్ లో వెళ్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాం. మేము ఫ్లైట్ లో వెళ్తాం, ట్రైన్ కాకపోతే అది. మీరు ట్రైన్ లో, మీరు ఫస్ట్ ఏసీలో వెళ్తారు, మేము ఏదో మామూలు జనరల్ లో వెళ్తాం. ఎందుకు మేము ఫస్ట్ ఏసీ వెళ్తాం. అరే మనం మాస్ కదరా. మాస్ అయితే అంటే ఎక్కకూడదండి. వాళ్ళు ఫస్ట్ ఏసీ ఎక్కుతారు, కాకపోతే రిమోట్ మా దగ్గర ఉంటుంది ఏసీది. ఏనా ఇలా అవుతున్నాను? ఇది ట్రైన్ కదా. మరి నువ్వు కట్టలేదు? ఇంకా నా టికెట్ కన్ఫర్మ్ కాలే. ఎన్నిసార్లు అరుస్తున్నారు? ఏం లేదు, ట్రైన్ హార్న్ పని చేయట్లేదట, కాసేపు ఓదమన్నారు. బేబీ, యా, ట్రైన్ కి ఎన్ని బోగీలు ఉంటాయి? మొత్తం 11, నీతో కలిపి 12. బేబీ, బేబీ కదా, భోగి. బస్సుకేమో పొగ కింద నుంచి వస్తుంది, ట్రైన్ పై నుంచి ఎందుకు వస్తుంది? యాక్చువల్గా దీనికి కూడా పొగ్గొట్టం కింద ఉంటది. ఇంజన్ రివర్స్ వెళ్తుందిలే. గాలాట్లేదు, ఆ కట్టెను కొంచెం తీసుకురా. హే సిల్లీ ఫెలో, దట్ స్క్రీన్. నేను రిజర్వేషన్ 1 మంత్ బ్యాకే చేయించుకున్నాను తెలుసా? ఓ, స్కిట్ కోసం అప్పుడే చెడుతున్నావా? ఏం చేస్తున్నావు? పిల్లోడికి ఉయ్యాల కడుతున్నాను. పిల్లోడేడి? ప్లాన్ చేస్తున్నాం ఇంకా. నీతో కాదు. పిల్లలు ప్లాన్ చేస్తున్నారా? ఆ. ఇంజనీర్ పిలవమంటారేంటి? ఎడిటర్ని పిలుస్తారండి. డాడీ, ఆ. ఇప్పుడు ట్రైన్ కరెంట్ తో నడుస్తుంది కదా, కరెంట్ బిల్ ఎంత వస్తుంది డాడీ? నీ అంతే వస్తుందిరా.
ఏ ఎక్కడికి వెళ్తున్నావే 150 రూపాయలు ఇస్తానన్నారు దొడ్ల కాడికి వచ్చేస్తాను బాబాయ్ డాడీ Yes? ఇప్పుడు ట్రైన్ ని ఎర్రజెండాతో ఎందుకు ఆపుతారు డాడీ? దీనికి పంచి రాయలేదు నేను. ఏమండి నాకు పల్లీలు కావాలి. వేడి వేడి వేడిగా వేడిగండి. ఏమండి పల్లీలు? వేడి బాగా ఎక్కువైపోయినట్టుంది. సార్ బొట్ట ముందెట్టుకోవాలి కదా, మీరు వెనకెట్టారేంటి. కాలు పైకెత్తండి. ఏంటండి మా సీట్స్ అవి ఇవన్నీ? సీట్ మీద పడుకుంటే కింద పడుకుంటేనా? 1 మంత్ ముందు బుక్ చేసుకున్నాం టికెట్స్. 1 మంత్ ముందు ఎందుకు మాలాగా అప్పటికప్పుడు ఎక్కచ్చు కదా వచ్చి మా సీట్స్ మీద వస్తారు. మా సీట్ నొప్పుకున్నారు కదా. వీడికి ఏమైనా పిచ్చా? ఏంటి ప్యాంట్ ఏంటి? టీసీ టికెట్ కౌంటర్ లో తీసుకో. ఏంట్రా నువ్వెవరు? టీసీ స్కూల్కి వెళ్ళి తీసుకో. ఏదా మీ టికెట్లే మీ ఫ్యామిలీ మెంబర్సా? వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. ఏం పేరు నీ పేరు? నా పేరు రామ్ ప్రసాద్. ఇక్కడ లేదంటే రామ్ ప్రసాద్. అక్కడ ఉండదు, వ్యక్తి ఇక్కడ ఉంది. రామ్ ప్రసాద్, ఓకే. రోహిణి, నరేష్. నరేష్ టికెట్ తీసుకోలేదయ్యా. వాడు హాఫ్ టికెట్. మరి హాఫ్ టికెట్ ఉండాలి కదా. అందుకే ఎత్తుకొని తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఎత్తుకున్నావు కదా నువ్వు. కానీ దించేస్తాను. ఎంత కావాలి చెప్పు. ఫైన్ కట్టాలి 500. కట్టుకెళ్ళి. బాబయ్య ఏంట్రా డబ్బులేండి బాబయ్య. నేను బాబాయ్ రా నీకు నా దగ్గర వచ్చి అడుక్కుంటాడ్రా. జరగండి మీరు వెళ్ళండి. వేరే బుక్ చూసుకుని వెళ్ళండి. జరుగు ఏంటి మేమే జరుగుతాం. వి వాంట్ టు నిలదీసిఫై. ఎడిటింగ్ ఫై మా సీట్ లోకి వస్తారండి సార్. ముందు ఫ్యామిలీ లేపండి అక్కడి నుంచి. మా ఫ్యామిలీ లేపమంటా లేపండి సార్. మా సీట్స్ ఇవన్నీ. చెప్తా స్టేషన్ రానే. అయ్యో మేడం గారు ఎల్ఎల్ఈ ట్రైన్ లోకి వచ్చేసాను. టికెట్ ఉందా మీకు? రండి ఇక్కడ కూకండి. ఏ మా దగ్గర మా దగ్గర వద్దు, మేము కూర్చోబెట్టాం. రిజర్వేషన్ చేయించుకున్నాం. మా అసలు ఎప్పుడు మంచి మనసుతో ఉంటారు. సీట్ లేకండి మేడం కూర్చొని పెట్టండి. మేడం మీరు ఎప్పుడు దిగాలంటే అప్పుడు దిగండి. అందరు దిగిపోయిన తర్వాత అలా జరిగి అతను కన్యాకుమారి వెళ్తుంది ట్రైన్. ఓకేనా? కూర్చోండి. ఎవరన్నా వస్తారు గెస్టులు? ఏడే అనా ఆ, ట్రైన్ వెళ్తా ఉన్నాం కదా, లాక్ ఒకటి ఉండేది గేట్ లాగితే ట్రైన్ ఎందుకు ఆగిద్ది? ట్రైన్ ఆగేవరకు చెప్పొచ్చు. చెప్పుకో. ఏమండి ఆ. అసలు పట్టాలు ఎందుకు పెడతారు ట్రైన్ కి? పట్టాలు ట్రైన్ కి పెట్టరు, మా కింద వేస్తారు, దాని మీద వెళ్తూ ఉంటారు. 15C నాదయ్యా. ఇక్కడ చూసాను మిమ్మల్ని. మీరు ఆయనే కదా నేనే. కీరవాణి గారు. ఏ మనోయ్యా. మనో సేమ్ మనలాగా ఉన్నారు మీరు. నేనే మనం అంటుంటే మళ్ళా వాళ్ళే మనో అనుకో కాసేపు ఏమైంది పోను. 15C లో కూర్చోడానికి వచ్చాను నేను. 15 సరే ఇదిగో రే దిగురా ఫోటో దిగు. నేను దిగను. వాడు అడగలేదు, నువ్వు ఎందుకు ఆడితే అడిగిస్తున్నావు? ఇంటికి వెళ్తే ఫోటో దిగించలేదు నాకు అంటాడు కదా. వాడికి ఇష్టం లేనప్పుడు వాడిని ఎందుకు ఫోర్స్ చేస్తావు? అలాగంటే సిగ్గాడు దిగా. నేను దిగను. వాడు దిగకపోతే నేను దిగను అసలు. పెద్ద ఫీల్ ఫోటో దిగుతుంట. అసలు చెడగొట్టినాడు నువ్వు, నీతో అస్సలు దిగను నేను. ఇదిగో మళ్ళీ ఫీల్ అవుతావు ఇంటికి వెళ్ళి. నేను ఫీల్ మరి అసలు ఈ ట్రైన్ అవుతుంది. సూపర్ గైస్, సూపర్. మనో గారు మీకు ఎలా అనిపించింది? రెగ్యులర్ ట్రైన్ లో జరిగేది చాలా చక్కగా చేసి చూపించారు. ఫోటో దిగుతారండి. ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, సూపర్. మేడం మీకు ఎలా అనిపించింది? అబ్బో ఈ ట్రైన్ ఎపిసోడ్ అయితే ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ మాస్ అయితే శ్రీను గారు పర్ఫార్మెన్స్, ఓ మై గాడ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నది ఆ చివరికి చూడండి. నా ఎంట్రీ రాగానే వాళ్ళైతే అమ్మో ఇది మా సీట్, మేము కన్ఫర్మ్ చేసుకున్నాం, ఏం లేవు. వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు భలేవారు వచ్చి కూర్చోండి. అది చాలా బాగా తీసుకొచ్చారు ఆన్ స్పాట్. సో హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.